హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూడండి, మొన్న కంప్లైంట్ పెట్టాను కదా, అలాగా షాప్ ముందున కార్ పెట్టాడు అనేసి. కార్ పెట్టాడు, కంప్లైంట్ ఇస్తే కానీ కార్ తీయలేదు. ఇప్పుడు చూడండి, అంత టెంట్ వేసాడు, రోడ్డు మీద వేసాడు టెంట్. ఇప్పుడు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నాడండి. ఈ షాపుల వల్లే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, ఈ షాపుల వల్లే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, కరెంట్లు ఇవ్వకండి అనేసి. సరేనండి, ఓకే, షాపుల వల్ల యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, అదే కరెక్ట్ అనుకుందాం. చూడండి, మా షాప్ ఇది జెరాక్స్ షాపు. ఆ షాప్ పక్కన పెట్టేది అతని షాపు. ఆయన పెట్టారు షాపు, పాస్టర్ గారు షాప్ పెట్టారు. మరి యాక్సిడెంట్లు అయిపోతే నేను చెప్పిన ఆయన మరి షాప్ ఎందుకు పెట్టాలి? దాంతో ఆ షాప్ ముందునుంది అతని కారు. మా బడ్డీ ఎక్కడుందండి? షాప్ ఎక్కడుంది, ఆ కారు ఎక్కడుంది? ఇప్పుడు దేనివల్ల యాక్సిడెంట్లు అవుతాయి చెప్పండి? చూడండి, దేనివల్ల యాక్సిడెంట్లు అవుతాయి? చూడండి, అలా బల్లోలు వెళ్తున్నారు. ఆ కర్ర తగిలితే మొన్న ఒక ఆవిడ అలాగే కర్ర తగిలి పడిపోయారండి. ఆవిడకి చాలా బ్లీడింగ్ అయింది రోడ్డు మీదే. ఇలాంటి క్రూరత్వం ఉన్న మనుషులని నాకు తెలియక నేను వీడియో తీయలేదు. ఆవిడని ఆ రోడ్డు అంతా బ్లడ్ అయిపోతే 2 బకెట్లతో వాటర్ తెచ్చిపోసి వాళ్ళ కారు మీద ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దించారు. మరి ఇప్పుడు చెప్పండి, దేనివల్ల యాక్సిడెంట్ అవుతుంది? కరెంట్ ఇవ్వద్దని కంప్లైంట్లు పెడుతున్నారు. కరెంట్ ఇవ్వలేదు కదా అని నేను మా ఇంట్లో కరెంట్ వాడుకుంటుంటే ఆ ఇంట్లో కరెంట్ వాడుతుందని కూడా కంప్లైంట్ పెట్టాడు. వాళ్ళు వచ్చారండి, ఫైన్ రాశారు. నాకు ఫైన్ రాసి కనెక్షన్ కట్ చేశారు. 5 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఫైన్ కట్టేసి కరెంటు వాడుకోమని చెప్పారండి. చూడండి, భగవంతుడు ఉన్న దేవుడు ఉన్నాడు, వాళ్ళు చెడు చేయాలని చూసినా నాకు మంచిగా జరిగింది. ఇప్పుడు చెప్పండి మీరే, దేనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయో? ఇది కరెంటు వాళ్ళు కూడా గమనించాలండి. చూడండి, ఇలా చేస్తున్నారు. జీవీఎంసీ వాళ్ళు కూడా గమనించాలి. చూడండి, రోడ్డు సైడ్కి ఉన్నాయి షాపులు, రోడ్డు సైడ్కి ఉన్నాయి. ఎక్కడ రోడ్డు మీద లేవు. చూడండి, అసలు రోడ్డుకి ఎవ్వరికి అడ్డు లేదు. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మా మీద. అతను ఎందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు నాకు ఫైన్ వేశారు, ఫైన్ కడుతున్నాను, కరెంట్ యూజ్ చేసుకోమని చెప్పారు. షాప్ పక్కన అతను షాప్ పెట్టారు. మరి మా షాపులు తీయించాలని కంప్లైంట్లు పెట్టిన అతను షాప్ ఎందుకు పెట్టాలండి ఇక్కడ? చెప్పండి మీరే. ఓకేనండి, ఏం చెప్పాలి, ఏం చేయాలి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.